నువ్వు అనుకున్నది సాధించి జీవితంలో గెలవాలనుకుంటున్నావా? అది అంత సులభం కాదు. దానికోసం పోరాడాలి. నీ శత్రువులతో పోరాడాలి. నిన్ను నమ్మని వాళ్ళతో పోరాడాలి. నిన్ను తప్పు అనే వాళ్ళతో పోరాడాలి. నిన్ను అనగదొక్కాలనుకునే వాళ్ళతో పోరాడాలి. నీతో సన్నిహితంగా ఉండి నిన్ను మోసం చేయాలనుకునే వాళ్ళతో పోరాడాలి. నువ్విది చేయలేవు, నీకిది చేత కాదు అంటూ నీ మీద నీకు నమ్మకాన్ని పోగొట్టాలనుకునే వాళ్ళతో పోరాడాలి. వీళ్ళందరితో పోరాడబోయే ముందు వీళ్ళందరికన్నా ప్రమాదకారి అయిన నీ లోపల ఉన్న శత్రువుతో నువ్వు యుద్ధం చేయాలి. నీకంత శక్తి లేదు, నువ్వు విలువైన వాడివి కాదు, ఏదో చేయాలనుకుంటావు కానీ ఏమీ చేయలేవు, నువ్వు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఇది నీ వల్ల కాదు, ఈ ప్రపంచం మొత్తం నీకు వ్యతిరేకంగా ఉంది, నిన్ను ఎవ్వడూ నమ్మడు అని నీ లోపల శత్రువు నీతో చెబుతూ ఉంటుంది. దానితో యుద్ధం చేయాలి. నీకొచ్చే అనుమానాలతో యుద్ధం చేయాలి. ఓడిపోతానేమో అన్న భయంతో యుద్ధం చేయాలి. నీ మీద నువ్వు నమ్మకాన్ని పెంచుకోవడానికి యుద్ధం చేయాలి. నీ సొంత ఆలోచనలే నీకు నిజమైన శత్రువు. కానీ నువ్వు నీ మనసులో పుట్టే ఆలోచనల్ని కంట్రోల్ చేసి వాటిని నీకు అనుకూలంగా పనిచేసేలా చేసుకోవడం నేర్చుకుంటే నువ్వు గర్వపడేలా జీవించే జీవితాన్ని పొందగలవు. నువ్వు అనుకున్నది సాధించకుండా ఆపగలిగే శక్తి నీ అనుమానాలకి, నీ భయాలకి, నీ ఆలోచనలకి తప్ప ఏ ఒక్కడికి లేదు. నీ లోపలున్న శత్రువుని నువ్వు కంట్రోల్ చేయగలిగితే బయటున్న శత్రువులు నిన్నేమీ చేయలేరు. నువ్వు ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏమవ్వాలన్నది నిర్ణయించాల్సింది నువ్వు, ఇతరులు కాదు. నిన్ను ఎవ్వడూ నమ్మాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వు నమ్మితే చాలు. నీ విలువని పెంచే లక్ష్యాల్ని ఏర్పరచుకో. ఉదయాన్నే లేవాలన్న ఉత్సాహాన్ని నీలో కలిగించే లక్ష్యాల్ని ఏర్పరచుకో. ప్రతిరోజు నిన్ను నువ్వు డెవలప్ చేసుకోవాలన్న కసి పెంచుకో. నీ జీవితానికి, నీ భవిష్యత్తుకి మంచి చేయని దాని మీద సమయాన్ని వెచ్చించడం ఆపేయి. నువ్వు ఎప్పుడైతే ఈ విషయాలన్నీ తెలుసుకొని ప్రతిరోజు నీ కోసం పని చేయడం మొదలు పెడతావో అప్పుడు నీ ఆలోచనల యొక్క గొంతుని నువ్వు కంట్రోల్ చేయగలవు. గుర్తుంచుకో, నీ లోపల శత్రువు లేనప్పుడు బయటున్న శత్రువులు నిన్నేమీ చేయలేరు.